మరొక బ్రేకింగ్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఏడాది పాటు వర్తిస్తుందని ప్రకటించింది. యూనిఫామ్ సర్వీసులకు మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కార్ బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. వయో పరిమితి ఇప్పటి వరకు 34 సంవత్సరాలుగా ఉంటే దాన్ని ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఏడాది పాటు వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ఈ పెంపు అనేది మళ్ళీ యూనిఫామ్ సర్వీసులకు మినహాయించదు అంటూ కూడా స్పష్టం చేసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చేయడానికి అంటే ప్రభుత్వ ఉద్యోగార్థులకి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. 34 వయసు అంటే 34 సంవత్సరాల వయసుని 44 సంవత్సరాల వయసు పరిమితి వరకు పెంచినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అనేక రకాల ఉద్యమాలతోటి సకాలంలో నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడ్డటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ వస్తారు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదేవిధంగా ఓసీలకు గతంలో ఉన్న రిలాక్సేషన్ వర్తిస్తూ ఉంటుంది. దీన్ని 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ పెంపు కేవలం ఏడాది వరకే వర్తిస్తుందని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రధానంగా పోలీసు, ఎక్సైజ్ లాంటి మిగతా యూనిఫామ్ సర్వీసులకు ఈ ఏజ్ సడలింపులు వర్తించవని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ విద్యార్థులకు, యువకులకు ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లో వచ్చేటువంటి ఏదైతే ఎస్ఐలు కావచ్చు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, డిఎస్పీ లాంటి గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, యూనిఫామ్ సర్వీస్ లో పనిచేసేటువంటి మిగతా ఏ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంపు అనేది కూడా వర్తించదని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రధానంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా కృషి చేశారు. ఒకవైపు అనేక రకాల ఉద్యమాలు చేశారు. చాలా మంది వివిధ ఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి కూడా ఒకవైపు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వివిధ నగరాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ యువకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అందుకోసమే వారి కోసం ప్రత్యేకంగా ఈ జీవోని తీసుకొచ్చి, సర్కులర్ తీసుకొచ్చి వారికి ఏజ్ రిలాక్సేషన్ పెంపును వర్తింపజేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నది. ఆశ, కానీ 1 ఇయర్ పాటు ఇది వర్తిస్తుందంటూ కూడా జీవో జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు అనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఈ కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్ లో మాత్రం ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం కోసం ఇది తీసుకోవడం జరుగుతుంది. పదే ఇదే పెడితే మొత్తానికైతే చాలా మంది ఎవరైతే స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారో, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో నిరుద్యోగ యువకులు వారికి సంబంధించిన విషయంలోనే ఒక్క సంవత్సరం వరకే దీన్ని వర్తించే విధంగా జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వం మళ్ళీ దీని విషయంలో ఆలోచిస్తా లేదా చూడాల్సి ఉన్నది. చాలా మంది మాత్రం ప్రస్తుతానికి తమ ఉద్యోగాలు రాయడం కోసం చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నారు. మొదటి నుంచి కూడా ఈ సకాలంలో నోటిఫికేషన్ రావడంతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఈసారి రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో కూడా ఈ ఒక్క సంవత్సరానికి ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఆశ, రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పెంపు ఏడాది పాటు వర్తిస్తుందని ప్రకటించింది. దీనిలో మళ్ళీ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్ సంబంధించి అప్లై చేసుకుంటారో వారికి మాత్రం దీంట్లో వర్తించదు, వారికి మినహాయింపు ఉంటుందంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.